వచ్చాడు ఎలియాజరు. అందుకే ఎలియాజరు దీవించబడ్డాడు, ఎలియాజరు ఆశీర్వదించబడ్డాడు, ఎలియాజరు అభివృద్ధి చెందాడు. ఒక పని ఇంటి యజమాని గాని సంఘ కాపరి గాని అప్పగించినప్పుడు నమ్మకంగా యథార్థంగా ఎవరైతే చేస్తారో వారిలో ఏముంటారంటే విధేయత ఉంటుంది. విధేయత అంటే చెప్పిన పని చేయట, విధేయత అంటే లోబడుట, విధేయత అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నాకేం సంబంధం లేదు అని చెప్పడం కాదు. ఏదైతే చెప్పాలని చేయడానికి లోపడమే విధేయత. మరి మనం అలాంటి విధేయత కలిగి ఉంటున్నామా? రెండవది, ఈ ఎలియాజరు విధేయత కలిగిన వాడు మొట్టమొదటిగా. రెండవది, ఎలియాజరు ప్రార్థనా పరుడండి. ఎలా చెప్పగలుగుతారని ఆలోచన చేస్తే తనతో పాటు తీసుకెళ్లిన ఒంటెలను మోకరింపజేశాడండి ఎలియాజరు. ఎలియాజరు మోకరిస్తే ఒంటెలు మోకరించాయి, ఎలియాజరు ప్రార్థన చేస్తే ఒంటెలు ప్రార్థన చేశాయి. మన ఇంట్లో అమ్మ మోకరిస్తే కూతురు మోకరిస్తుందా? నాన్న మోకరించి ప్రార్థన చేస్తే కొడుకు మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? ఏమండి? అంటే ఎలియాజరు ఒక ప్రార్థనా పరుడు. ఒకటి విధేయత కలిగిన వాడు, రెండు ప్రార్థనా పరుడు. అందుకే ఒంటెలు కూడా ఎలియాజరుతో పాటు మోకరించి ప్రార్థన చేశాయి. మూడవది, ఎలియాజరు ఎలాగ సంబంధమైన ఘనతలు కోరేవాడు కాదండి. ఈనాడు ప్రతి వారికి ఘనతలు కావాలి, పవిత్రలు కావాలి, సార్వ కప్పాలి, బొక్కలు ఇవ్వాలి, ఏమంటే లేకపోతే దండలన్న ఇవ్వాలి, ఘనతలు కోరేవాళ్ళు. కానీ ఎలియాజరు ఎలాగ సంబంధ ఘనతలు కోరేవాడు కాదండి. ఎలియాజరు నాలుగవది, ఓర్పు సహనముతో దేవుని కార్యము కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఓర్పు సహనముతో దేవుడు ఏ మేలు చేస్తాడు, ఏ తీర్పు తీరుస్తాడు, ఏ కార్యం చేస్తాడని కనిపెట్టుకొని ఉండేవాడు లేరండి. వారు అన్నదే నిలబడాలి. వారు పట్టుకుందే కుందేలకు మూడే కాళ్ళు అంటారు, నాలుగో కాలు ఉందిరా అని ఒప్పుకోడు. అంటే ఓర్పు కలిగిన వాడు ఎలియాజరు, విధేయత కలిగిన వాడు ఎలియాజరు. అయితే ప్రభు శరీరం తీసుకుంటున్న మనం, ప్రభు రక్తం తీసుకుంటున్న మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి. ఎలా సమయం ఘనతలు కోరేవాడు ఉండకూడదు. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తగ్గింపు జీవితం ఉండాలి. నాలుగో చూస్తే ఎలియాజరు ప్రార్థనాపరుడు. ప్రభు శరీరం తీసుకుంటున్న మనం, ప్రభు రక్తం బాగా చేస్తున్న మనం ప్రార్థనాపరులుగా ఉండాలండి. ప్రార్థన జీవితం లేకపోతే చీకటి ఆవరిస్తాడు, ప్రార్థన జీవితం లేకపోతే శ్రమలు ఆవరిస్తాయి, ప్రార్థన జీవితం లేకపోతే రోగాలు మన శరీరాన్ని ప్రకటిస్తాయి. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఏమిటంటే, ప్రభు శరీరం తీసుకుంటున్న మేము ఎలా ఉండాలి? దుష్టులతో సాంగత్యం చేయకూడదు. ప్రభు శరీరం తీసుకుంటున్న మేము ఎలా ఉండాలి? లోకస్తులతో సహవాసం చేయకూడదు. ప్రభు శరీరం తీసుకుంటున్న మేము ఎలా ఉండాలి? దేవుని ప్రజలారా ఎలా ఉండాలంటే ఒక ప్రార్థనా పరుడుగా ఉండాలి, ఒక విధేయత కలిగిన వాడు ఉండాలి, ఒక సహనం కలిగిన వాడు ఉండాలి. ముందు మూడవది, నాలుగో చూస్తే యజమాను అప్పగించిన పని చేయడానికి నీవు లోబడే మనస్సు ఉన్నప్పుడు. ఆయన చెప్పాడు, నా శరీరం తినమన్నాడు, నా రక్తం త్రాగమన్నాడు. ఇది ప్రభు చెప్పిన మాట. ఈ ప్రకారం ఆ శరీరం తినడానికి, రక్తం త్రాగడానికి ఇష్టపడితే యేసు ఏం చేస్తాడమ్మా? మన కష్టాలు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు ఎన్ని